బ్యాంక్ వాళ్ళు 100 కోట్ల లోన్ని అప్రూవ్ చేసినట్టుగా మెయిల్ పంపించడంతో లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడున్న చారుకేశతో, బాబాయ్ మనకి బ్యాంక్ వాళ్ళు 100 కోట్లు అప్రూవ్ చేసినట్టుగా మెయిల్ వచ్చేసింది. విహారీ గారికి ఈ విషయం తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి, నేను పూజ చేసి ఈ విషయం విహారీ గారికి చెప్తాను అని లక్ష్మి స్నానం చేసొచ్చి పూజ చేసి విహారీకి ఈ విషయం చెప్పాలని అనుకుంటుంది. విహారీ ఆఫీస్కి వెళ్ళడం కోసమని చెప్పి రెడీ అయ్యి కిందకు వస్తాడు. కంగ్రాట్స్ అల్లుడు, మన కంపెనీకి 100 కోట్లు అప్రూవ్ చేసినట్టుగా బ్యాంక్ వాళ్ళు మెయిల్ పంపించారట కదా అని చెప్పి చారుకేశ విహారీకి కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో విహారీ, లక్ష్మి నిజమా అని చెప్పి అంటూ ఉంటే, అవును విహారీ గారు, బ్యాంక్ వాళ్ళు 1 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయలు మనకి అప్పుగా ఇచ్చారు అని చెప్పి అంటూ ఉంటే విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా అంబిక వినేస్తుంది. వెంటనే పక్కకు వెళ్ళి సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్, 100 కోట్లు క్రెడిట్ అయ్యాయట, నువ్వు హ్యాకర్తో రెడీగా ఉండు, కాసేపట్లో ఆ డబ్బు మొత్తాన్ని కూడా మనం మాయం చేసేయాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటే, ఓకే అంబిక, నేను హ్యాకర్ని తీసుకుని రెడీగానే ఉంటాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత విహారీ, పదలక్ష్మి, మామయ్య మనం వెంటనే ఆఫీస్కి బయలుదేరి వెళ్ళాలి, అక్కడ 40 కోట్లు ఎంప్లాయీస్కి బోనస్గా ఇచ్చిన తర్వాత మిగతా 60 కోట్లు వీక్రాఫ్ట్స్ కంపెనీ అకౌంట్లోకి మూవ్ చేయాలి అని చెప్పి ఈరోజు చాలా పనుంది అని విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మి, విహారీ, సహస్ర వీళ్ళందరూ కలిసి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక అక్కడ చారుకేశ అకౌంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. మామయ్య, ఒక్కసారి మన అకౌంట్లో మనీ చూడండి, 100 కోట్లు వచ్చాయి కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటే, వచ్చేసాయి అల్లుడు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇదంతా చూస్తున్న సహస్ర, పాపం బావ 100 కోట్లు వచ్చాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కానీ కాసేపట్లో ఆ 100 కోట్లు వాళ్ళు లక్ష్మి ఫింగర్ ప్రింట్ని యూజ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. ఒకవేళ అదే కనుక జరిగితే ఆ లక్ష్మి అడ్డంగా ఇరుక్కుపోతుంది. కానీ పొరపాటున నా విషయం గురించి బావకి తెలిస్తే బావ దృష్టిలో నేను ఎప్పటికీ చెడ్డదానిలాగా మిగిలిపోతాను అని సహస్ర ఒకవైపు ఆనందపడుతూ ఒకవైపు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కొద్దిసేపటి తర్వాత విహారీ మేనేజర్తో మాట్లాడుతూ, మేనేజర్, కాసేపట్లో మేము 40 కోట్లు ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన బోనస్ కోసం అని చెప్పి కంపెనీ ఫండ్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము, మీరు వాటిని మానిటర్ చేస్తూ ఉండండి అని చెప్పి విహారీ మేనేజర్కి చెబుతూ ఉంటే, అలాగే సార్ అని చెప్పి ఆ మేనేజర్ అంటూ ఉంటాడు. ఇక చారుకేశని మరొకసారి, చూడండి మావయ్య, ఆ 100 కోట్లలో నుండి 40 కోట్లు మనం ట్రాన్స్ఫర్ చేయాలి అని విహారీ అంటూ ఉండగా ఒక్కసారిగా బ్యాలెన్స్ అంతా కూడా 0 చూపిస్తూ ఉంటుంది. అల్లుడు, మన అకౌంట్లోకి 100 కోట్లు వచ్చాయి, కానీ ఇప్పుడు మన అకౌంట్లో బ్యాలెన్స్ 0 చూపిస్తుంది, ఏమయ్యాయో తెలియడం లేదు అని చెప్పి చారుకేశ అంటూ ఉంటే, ఇందాక మీరు చూసినప్పుడు 100 కోట్లు ఉన్నాయా మామయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అవును విహారీ, నేను ఇందాక చూసినప్పుడు 100 కోట్లు ఉన్నాయి, కానీ ఇప్పటికిప్పుడే కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటే, సడన్గా 100 కోట్లు ఏమైనట్టు, లక్ష్మి ఒకసారి బ్యాంకు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో, వాళ్ళు ఏమైనా మధ్యలో అమౌంట్ని హోల్డ్ చేసి ఉంటారేమో అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మరోపక్క అంబిక సుభాష్కి ఫోన్ చేసి, సుభాష్, ఆ 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేసేసావా అని చెప్పి అంటూ ఉంటే, చేసేసాను అంబిక అని చెప్పి సక్సెస్ఫుల్గా మన అకౌంట్లోకి 100 కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోయాయని సుభాష్ అంటూ ఉంటే అంబిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక తిరిగి ఏం జరుగుతుందో చూద్దామని లోపలికి వస్తుంది. లక్ష్మి బ్యాంకు వాళ్ళకి ఫోన్ చేసి 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారా అని అడుగుతూ ఉంటే, చేశాం మేడం, చేసి 1 అవర్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో ఓకే అండి అని చెప్పి లక్ష్మి, విహారీ గారు, బ్యాంకు వాళ్ళ సైడ్ నుండి ఏ ప్రాబ్లం లేదట, వాళ్ళు 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేసేసి 1 అవర్ అవుతుందని చెప్తున్నారు అని అంటూ ఉంటే, మరి ఈ 100 కోట్లు ఏమైనట్టు,
ఎవరు ట్రాన్స్ఫర్ చేసినట్టు అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక దాంతో మేనేజర్, సార్ లక్ష్మి గారి ఫింగర్ ప్రింట్ యూజ్ చేసే ఆ 100 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పి విహారీకి చెప్పడంతో ఇక అప్పుడు అంబిక కావాలని లక్ష్మిని మరింత ఇరికిస్తూ, చూసావా విహారీ, దీన్ని నువ్వు నమ్మి నెత్తిన పెట్టుకున్నందుకు ఇది నిన్ను వెన్నుపోటు ఎలా పొడిచిందో, నువ్వు దానికి మొత్తం హక్కులన్నీ ఇచ్చేసావు కదా, అందుకే ఈ 100 కోట్లు ఎప్పుడెప్పుడు అకౌంట్లోకి వస్తాయా అని గోతికాడ నక్కలాగా కాచు కూర్చొని ఇప్పుడు అవి అకౌంట్లోకి రాగానే దాని ఫింగర్ ప్రింట్స్ ద్వారా వేరే వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అత్తయ్య తెలియకుండా మాట్లాడకండి, లక్ష్మి అటువంటి పని చేయదు అని అంటూ ఉంటే, ఇంకా దాన్ని వెనకేసుకుని వస్తున్నావేంటి బావా, దాని ఫింగర్ ప్రింట్ యూజ్ చేసుకునే కదా ఆ 100 కోట్లు నొక్కేశారు అని చెప్పి సహస్ర కూడా కావాలని లక్ష్మిని ఇరికిస్తూ ఉంటుంది. అబ్బా సహస్ర, ఏం యాక్టింగ్ చేస్తున్నావే, చేసిందంతా నువ్వు చేసి ఆ లక్ష్మిని బాగానే ఇరికిస్తున్నావు, పోనీలే ఒక అందుకు నా మీద డౌట్ రాకుండా ఇది కూడా నా మంచికే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది. ఇక ఆ తర్వాత విహారీ ఎంప్లాయీస్ అందరికీ కూడా బోనస్ల విషయంలో ఏమీ కంగారు పడొద్దని మీరే చెప్పండి, ఎలాగైనా సరే వాళ్ళకి ఇస్తానన్న బోనస్ని నేను ఇచ్చేస్తాను అని చెప్పి విహారీ కంగారుగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత విహారీ చాలా అప్సెట్గా కూర్చొని ఉంటాడు. ఏమైంది విహారీ, ఎందుకు అలా ఉన్నావని యమున అడుగుతూ ఉంటుంది. అంబిక, సహస్ర, లక్ష్మి వీళ్ళందరూ కూడా ఇంటికి వస్తారు. ఇక అప్పుడు అంబిక జరిగింది మొత్తం ఇంట్లో వాళ్ళకి చెబుతూ ఉంటుంది. ఈ లక్ష్మి 100 కోట్లు నొక్కేసింది అని చెప్పి అంబిక లక్ష్మి మీద నింద వేయడంతో పద్మాక్షి, యమున వీళ్ళందరూ కూడా లక్ష్మి మీద మండిపడుతూ ఉంటారు. ఇకప్పుడు వస్తా అంబికతో, అంబిక లక్ష్మి ఎందుకు అటువంటి పని చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, నీకు తెలియదక్క, లక్ష్మి అలాంటి పనులే చేస్తుంది, కానీ అమాయకంగా ఫేస్ పెట్టి నటించడం వల్ల ఇప్పటి వరకు ఎవరికి దొరకడం లేదు అంతే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి, ఏం చేసావే, ఆ 100 కోట్లు నా అల్లుడు ఎంతో కష్టపడి కంపెనీని పైకి తీసుకొద్దామని ప్రయత్నిస్తూ ఉంటే నువ్వు అప్పనంగా ఆ 100 కోట్లు నొక్కేసావా అని చెప్పి లక్ష్మి చెంప పగలగొడుతుంది. అమ్మా, నాకు ఏ పాపం తెలీదమ్మా, నేను బ్యాంకు వాళ్ళతో ఎంతో కష్టపడి మాట్లాడి ఆ 100 కోట్లు కంపెనీకి వచ్చేలాగా చేశాను, అలాంటిది నా అంతటా నేనే ఎందుకు ఆ 100 కోట్లు నొక్కేయాలని చూస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇకప్పుడు యమున కూడా లక్ష్మిని ఇంట్లో నుండి పంపించేయాలంటే ఇదొక్కటే మార్గం, ఈ విషయాన్ని అడ్డు పెట్టుకొని లక్ష్మిని ఇంట్లో నుండి పంపించేసేయాలి అని చెప్పి, ఏం చేసావు లక్ష్మి ఆ 100 కోట్లు అని చెప్పి యమున కూడా అడుగుతూ ఉంటే, అమ్మ మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు కూడా లక్ష్మిని అనుమానిస్తున్నావా అని చెప్పి విహారీ అంటూ ఉంటే, పరిస్థితుల వల్ల అనుమానించక తప్పట్లేదు విహారీ, ఆ 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేయాలంటే నీ ఫింగర్ ప్రింట్స్ అయినా కావాలి, లేదంటే లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ అయినా కావాలి, మరి నువ్వు ఆ 100 కోట్లు తీయలేదంటే దాని అర్థం లక్ష్మి తీసిందనే కదా అని చెప్పి యమున, అందుకే లక్ష్మిని అనుమానించక తప్పడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. సహస్ర కూడా లక్ష్మి చెంప పగలగొడుతూ, మా బావ ఎంప్లాయీస్ అందరికీ బోనస్ ఇస్తానని వాళ్ళందరికీ మాటిచ్చాడు, ఇప్పుడు నీ వల్ల మా బావ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు అని చెప్పి నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇంకెప్పుడు కూడా నీ ముఖం చూపించకు, వెళ్ళిపో అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక యమున కూడా లక్ష్మి లగేజ్ తీసుకొచ్చి, ఇన్ని రోజులు ఎవరు నిన్ను ఇంట్లో నుండి పంపించేయాలని చూసినా నేనే అడ్డుపడ్డాను, వాళ్ళని బతిమలాడి నిన్ను ఇంట్లోకి తీసుకువచ్చాను, కానీ ఇప్పుడు నీ వల్ల నా కొడుకు కెరీర్ అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటే చూడలేక నా అంతటా నేనే నిన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని చెబుతున్నాను, వెళ్ళిపో అని చెప్పి యమున లక్ష్మి సూట్ కేసుని బయటపడేస్తుంది. దాంతో లక్ష్మి, అమ్మా మీరు కూడా నన్ను వెళ్ళిపోమ్మంటున్నారా, సరే అమ్మా అలాగే వెళ్ళిపోతాను, కానీ ఇప్పుడు నేను కనుక ఇంట్లో నుండి వెళ్ళిపోతే నిజంగానే ఆ డబ్బు నొక్కేసి వెళ్ళిపోయిన దాన్ని అవుతాను, నాకు 24 గంటలు టైం ఇవ్వండి అమ్మా, ఆ తప్పు ఎవరు చేశారో ప్రూవ్ చేసిన తర్వాత, నేను ఏ తప్పు చేయలేదని నిరూపించిన తర్వాతే
నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి యమున వాళ్ళకి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, అవునమ్మా, లక్ష్మి చెప్పింది నిజం. లక్ష్మి తప్పు చేయదని నేను బలంగా నమ్ముతున్నాను. ఆ తప్పు ఎవరు చేశారో ఖచ్చితంగా లక్ష్మి ప్రూవ్ చేస్తుంది. ఆ తప్పు చేసిన వాళ్ళెవరో లక్ష్మి బయట పెట్టిన తర్వాత అప్పుడు మనం ఏ నిర్ణయం అయినా తీసుకుందాము అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా లక్ష్మి 24 గంటలు టైం తీసుకొని ఇది చేసింది అంబిక అన్న విషయం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకుంటుంది. ఆఫీస్ బయటున్న సీసీటీవీ ఫుటేజ్లో అంబిక సుభాష్తో మాట్లాడడం, 100 కోట్లు త్వరగా మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయని చెప్పడం, లక్ష్మి ఫింగర్ ప్రింట్స్ యూజ్ చేసుకున్నాం కదా, లక్ష్మిని ఈజీగా ఇరికించొచ్చని ఇదంతా కూడా మాట్లాడటం, లక్ష్మి సీసీటీవీ ఫుటేజ్లో సాక్ష్యాన్ని సంపాదించి ఇక ఆ సాక్ష్యాన్ని విహారీ ముందు బయట పెడుతుంది. చూడండి విహారీ గారు, ఇదంతా చేసింది అంబిక అమ్మగారే. అన్యాయంగా నన్ను ఇందులో ఇరికించాలని చూశారు అని చెప్పి అంటూ ఉంటే ఇక విహారీ అంబికని పిలిచి నిలదీస్తూ ఉంటాడు. ఎందుకు అత్తయ్య నాకే వెన్నుపోటు పొడవాలని చూశారు, ఎందుకు ఆ 100 కోట్లు నొక్కేయాలని చూశారు అని చెప్పి విహారీ అంటూ ఉంటే, నేనెందుకు అలా చేస్తానని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉందత్తయ్య అంటూ విహారీ ఇంట్లో వాళ్ళందరి ముందు కూడా అంబిక బండారాన్ని బయట పెడతాడు. దాంతో అంబిక నిజస్వరూపం తెలుసుకొని అందరూ ఒక్కసారి మీరు చేసిన తప్పుకి పోలీసులే శిక్ష వేస్తారు అని చెప్పి విహారీ అంటూ ఉంటే కొద్దిసేపటికే పోలీసులు వచ్చి అంబికని అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఆ విధంగా లక్ష్మి అయితే తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకొని అంబికకు శిక్ష పడేలాగా చేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.